రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ పార్టీల వార్ మొదలైంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందంటే అలాంటిదేదీ లేదంటోంది బీజేపీ. తెలంగాణకు అన్యాయం చేసే ఏ ప్రాజెక్టును అంగీకరించమని స్టేట్ బీజేపీ చెబుతోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామంది. ఇప్పటి వరకు బనకచెర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి చర్చించాలని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. బనకచెర్లపై బీజేపీ వాదనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం బీజేపీ వాదన బనకచెర్లపై ఏ విధంగా ఉంది? బనకచెర్ల ప్రాజెక్టు పైన బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పలు అంశాలను కూడా ప్రస్తావనలోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రీసెంట్గా మనం చూసాము, బనకచెర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో కూడా బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలనే కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కూడా కలవడం జరిగింది. అక్కడ బనకచెర్లకు సంబంధించి బీజేపీ నేతలు చెప్తున్నది ఏంటంటే, ఇంకా డిపిఆర్ ఎక్కడ కూడా రెడీ కాలే, ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు ఏపీ కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ అంశంపై చర్చించాలి. మరో మాట కూడా రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు చెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొట్లాడతామని చెప్పినప్పటికీ, ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇటు అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకు పూర్తి స్థాయిలో ఈ బనకచెర్ల పైన కేంద్రంలో పోరాటం లేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి మంత్రులు కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ బనకచెర్లకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలవడం జరిగింది. రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణం ఉంటుంది అని కూడా కేంద్ర జలశక్తి మంత్రి చెప్పినట్టు కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే కావాలని చెప్పే ఈ రెండు పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయంటూ కూడా బీజేపీ ఎంపీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో ఏ అంశాలు ప్రస్తావించారనే దానిపైన కూడా కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కూడా ఒక నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ రీసెంట్గా కూడా ఎంపీలకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్లో అందరు ఎంపీలతో కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి కనుక అసలు ఏం జరుగుతున్నది, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం అయితే కేంద్ర జలశక్తి మంత్రి చెప్పిన దాన్ని బట్టి ఇంకా డిపిఆర్ పూర్తి కాకముందే కావాలని చెప్పి బీజేపీని బదనం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. అయితే ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు మాత్రం అన్యాయం జరిగితే ఖచ్చితంగా కొట్లాడతాము, కేంద్రానికి సంబంధించి ఇటు నివేదికలు కూడా అందిస్తామని చెప్తూనే ఏపీకి కూడా మేము వ్యతిరేకం కాదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ప్రధానంగా చర్చించుకోవాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైనా ఎంపీలకు సంబంధించి కూడా మేము కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇటీవల జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు. కానీ ప్రాజెక్టుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం కారణంగానే బనకచెర్ల కానీ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఎంపీలు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాల్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్లు కూడా మనం చూసాం. అయితే ఓవరాల్గా బనకచెర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కలిసి ఉంటాము, అలాగే ఏపీకి మేము వ్యతిరేకం కాదు అంటూ కూడా రాష్ట్ర బీజేపీ అయితే ఒక స్టాండ్ను ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు. అయితే చాలా వరకు కూడా పార్టీ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బనకచెర్లకు సంబంధించి బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకోవడం లేదు, ఎక్కడ కూడా కొంత మౌనంగానే ఉంటుందని చెప్పి కూడా బీజేపీ పార్టీ పైన ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో కూడా రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే జలశక్తి మంత్రిని కలవడం జరిగింది. బనకచెర్లకు సంబంధించి అయితే ఇంకా ఎటువంటి డిపిఆర్ రాలేదు అని కూడా జలశక్తి మంత్రి చెప్పినట్టు కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. మొత్తంగా కూడా అంటే బనకచెర్ల పైన పార్టీకి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం కారణంగానే తెలంగాణలో నీటి వాటాలకు నష్టం జరుగుతుందని కూడా బీజేపీ చెప్పడం జరిగింది. దీన్ని కారణంగానే ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో కూడా బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. వారు కూడా అదే ప్రస్తావించారు. తెలంగాణ నీటి కేటాయింపులకు సంబంధించి కూడా ఎంపీలుగా మేము అండగా ఉంటాము, దీనిపైన కేంద్ర దృష్టికి కూడా పూర్తి స్థాయిలో
విషయాలను తీసుకెళ్తాము. మొన్న జరిగినటువంటి మీటింగ్కు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తాము. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక ప్రస్తావన కూడా తీసుకొస్తామంటూ కూడా ఎంపీలు అయితే వెల్లడించడం జరిగింది. చూడాలి మరి ఓవరాల్ స్టాండ్ అయితే మొన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందుండాలని చెప్తున్నప్పటికీ కొందరైతే మౌనంగా ఉన్నా మరికొందరైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపులో ఎక్కడ కూడా అన్యాయం జరగనివ్వమని చెప్తున్నారు. అయితే పార్టీ స్టాండ్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి డిపిఆర్ సిద్ధం కాలేదు, డిపిఆర్కు సంబంధించిన కూడా ఎటువంటి ప్రస్తావన జరగలేదు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా కూర్చొని మాట్లాడుకోవాలి, కేంద్రం దగ్గరనే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగాలని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వము దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్గానైతే తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని కూడా బీజేపీ నాయకత్వం అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు పార్టీలో కనిపిస్తున్నది. శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.